అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో 6గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. కాంగ్రెస్ నేతలు సురేష్, నవీన్, తస్లీమాతో పాటు మరో 3గురిని కూడా అరెస్ట్ చేశారు. బీజేపీ నేత ప్రేమేందర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఢిల్లీ పోలీసుల నోటీసుల కంటే ముందే హైదరాబాద్ లో కేసు నమోదైంది. 6గురిని హైదరాబాద్ సిసిఎస్ కు తరలించారు పోలీసులు. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో 6గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. కాంగ్రెస్ నేతలు సురేష్, నవీన్, తస్లీమాతో పాటు మరో 3గురిని కూడా అరెస్ట్ చేశారు. బీజేపీ నేత ప్రేమేందర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఢిల్లీ పోలీసుల నోటీసుల కంటే ముందే హైదరాబాద్ లో కేసు నమోదైంది. 6గురిని హైదరాబాద్ సిసిఎస్ కు తరలించారు పోలీసులు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏదైతే ఇటీవల నెలకొందో అమిత్ షా సంబంధించినటువంటి మార్ఫింగ్ వీడియో గతలం వెళ్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే హోంమంత్రిత్వ శాఖ, సెంట్రల్ హోమ్ మినిస్టర్ దీన్ని సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే లాండ్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది, అది ఇబ్బందికరమైన పరిణామం నెలకొందని చెప్పేసి ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించినటువంటి దాదాపు దేశవ్యాప్తంగా 10 మందికి నోటీసులు ఇస్తారు, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు, రాష్ట్ర నేతలు కూడా, ఎందుకంటే తెలంగాణలో జరిగిన నేపథ్యంలో మన సిద్దిపేట వేదికగా జరిగింది. అదే సభ అంటే ఇక్కడ అమిత్ షా అక్కడ ప్రసంగించారు. అదే వ్యాఖ్యల్ని వక్రీకరించిన నేపథ్యంలో ఇక్కడ తెలంగాణలో జరిగిందని చెప్పి ప్రధానంగా బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సైబర్ క్రైమ్ పోలీసులు కంప్లైంట్ ఇస్తారు. అయితే ఎక్కడి నుంచి సర్క్యులేట్ అయింది, ఎవరెవరి నుండి అంటే సోషల్ మీడియా అకౌంట్స్ నుండి సర్క్యులేట్ అయిందో గుర్తించి ప్రాథమికంగా తెలంగాణలో 6గురిని గుర్తించి వారికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అవి కొనసాగుతుంది. నిన్న అటెండ్ కావాలని చెప్తే లీగల్ టీమ్ అటెండ్ అయ్యి వారి తరఫున వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ బిజీ ఉన్న నేపథ్యంలో 15 రోజుల పాటు వీరు సీఎం రేవంత్ రెడ్డి 4 వారాల పాటు టైం కోరడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే దానికంటే ముందు సిసిఎస్ లో కంప్లైంట్ వచ్చిన నేపథ్యంలో ఎవరైతే సర్క్యులేట్ చేశారో, ఖచ్చితంగా వైరల్ చేశారో వారిని గుర్తించి సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సిసిఎస్ పోలీస్ స్టేషన్ వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అది దుమారం అయితే జరుగుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేనట్టుగానే ఇప్పటికైతే ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలు మాత్రం కట్టుబడి ఉన్నారని చెప్తున్నాడు. ఎందుకంటే అమిత్ షాకు సంబంధించిన మార్కింగ్ వీడియోకి తనకు సంబంధం లేదని చెప్పాడు. ఎందుకంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించి ఒక అకౌంట్ ఉంది, ఆ సోషల్ మీడియా అకౌంట్ తను వాడట్లేదని క్లారిటీ చెప్పాడు. అయితే తెలంగాణ సీఎం యనమల రేవంత్ రెడ్డి అని ఈ 2 అకౌంట్స్ నేను మెయింటైన్ చేస్తున్నాను, మిగతా దాంతో సంబంధం లేదని చెప్పాడు. అయితే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి కావచ్చు, ఏవైతే 1960 నుంచి మరి ఫౌండర్ ఎవరైతే రాశారో అవి ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా గతంలో లోక్సభ స్పీకర్ గా పనిచేసినటువంటి సుమిత్ర మహాజన్ కామెంట్స్ కావచ్చు, అదేవిధంగా అంతకుముందు బీజేపీ నేతలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, వారు మాట్లాడినటువంటి సందర్భాలను కూడా కోట్ చేస్తూ బీజేపీ పార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తుంది, ఇది ఖచ్చితంగా బీజేపీ నేతలు చేస్తారు, రానున్న రోజుల్లో 2030 కనుక వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తుంది బీజేపీ విధానం అని చెప్పి ఆయన కుండబద్దలు కొట్టినట్టు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి క్లారిటీగా చెప్పారు. అయితే ఇది అమిత్ షా వ్యాఖ్యలు చేసినట్టు మార్ఫింగ్ వీడియో ఏదైతే ఉందో దానికి నాకు సంబంధం లేదు, సీఎం స్థాయిలో చేయాల్సిన అవసరం లేదని ఆయన క్లారిటీ చెప్పారు. అయితే ఇది ఎక్కడి నుండి వచ్చింది అనేది ఇప్పుడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దీనిపై సీరియస్ గా నిఘా పెట్టిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లో మకాం వేసి దీనిపై విచారణ చేస్తున్నారు, లోతుగా దర్యాప్తు చేస్తారని చెప్పొచ్చు. ఇప్పటికే సిసిఎస్ పోలీసులు మాత్రం రంగంలోకి దిగి మెయిన్ గా ఏ డివైస్ నుంచి ఇది జరిగింది అని చెప్పి సైబర్ క్రైమ్ యాక్ట్ కావచ్చు, అదే విధంగా
ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన యాక్ట్ ఒకటి ఇవన్నీ ఉపయోగించి కింద నమోదు చేసి దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఒక ప్రస్తుతానికి అయితే వీటిని ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. రైట్ రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.